నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః దిన ఫలితాలలో జూన్ నెల 3వ తారీఖు 2025 నాటి మంగళవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం శుక్లపక్షం ఈ రోజు సూర్యోదయం తెల్లవారుజామున 5:44 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:44 ఈ రోజు తిథి అష్టమి రాత్రి 10:08 వరకు తదుపరి నవమి తిథి ప్రవేశము ఈ రోజు నక్షత్రము పూర్వ ఫల్గుణి అనగా పుబ్బా నక్షత్రము రాత్రి 12:56 వరకు తదుపరి ఉత్తర ఫల్గుణి అనగా ఉత్తర నక్షత్ర ప్రవేశము ఈ రోజు వర్జ్యం ఉదయం 7:36 నుంచి 9:20 వరకు దుర్ముహూర్త సమయము ఉదయం 8:20 నుంచి 9:12 వరకు తిరిగి మరలా రాత్రి 11:08 నుంచి రాత్రి 11:52 వరకు రాహుకాల సమయం మధ్యాహ్నం 3:29 నుంచి సాయంత్రం 5:06 వరకు యమగండ కాలము ఉదయం 8:59 నుంచి 10:36 వరకు బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:08 నుంచి తెల్లవారిన తర్వాత 4:56 వరకు అమృత ఘడియలు సాయంత్రం సమయంలో 6:21 నుంచి 8:05 వరకు ఈ రోజు అభిజిత్ ముహూర్తము ఉదయం 11:48 నుంచి మధ్యాహ్నం 12:40 వరకు ఇది నేటి దిన ఫలితాలలో పంచాంగం. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే వారికి వ్యవహారాల్లో విజయం పొందుతారు. వాహన యాత్రలు ప్రయోజనకరంగా ఉండబోతున్నాయి. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించే ప్రయత్నం చేయండి. అకాల భోజనం అనేది నివారించండి. అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. రాజకీయ పరంగా ఈ రోజు కొంత మిశ్రమ ఫలితాలు ఇవ్వబోతున్నాయి. వ్యాపార పరంగా కూడా ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఎటువంటి కొత్త నిర్ణయాలు తీసుకోవాలన్నా కొంచెం ఆచితూచి జాగ్రత్తలు తీసుకుని అప్పుడు ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో నవగ్రహ స్తోత్ర చేసుకున్నా లేదా నవగ్రహ ఆలయంలో నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసినా కానీ సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మంచి ఫలితాలు శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. అనుకూలమైన ఉద్యోగంలో మీకు అనుకూలమైన మార్పులు రావడం కానీ లేదంటే స్థానచలనాలు కలగడం కానీ లేదంటే విదేశాలు వెళ్ళడం కానీ ఇలాంటివి ఉద్యోగస్తులకు ఇక్కడ గోచరిస్తోంది. దానికి సంబంధించినటువంటి మార్పులు చూసుకోండి. మానసిక ఒత్తిడిని నివారించండి. అనారోగ్య సమస్యలు ఎక్కువగా కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. దీంతో పాటు రాజకీయవేత్తలకు మిగతా రంగాల్లో ఉన్న వారికి కూడా చాలా చక్కని అనువైన సమయము. పెట్టుబడుల దిశగా కావచ్చు, వ్యాపార విస్తరణకు కావచ్చు, ఇలా మీరు ఏదైతే కోరిక అనుకుంటారో మీ సంకల్పం ఏదైతే ఉందో లేదా ఏదైనా పెండింగ్ పడిపోయిన పనులు ఉన్నాయో అవి తీరేందుకు ఇది చక్కని సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసాని 11 సార్లు చదివే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే వారికి మీరు చేసే ప్రయత్నాలన్నీ సత్ఫలితాన్ని ఇస్తాయి. కార్యసిద్ధి, కార్యజయము, ఆకస్మిక ధనప్రాప్తి ఇలాంటి సూచనలన్నీ కనిపిస్తున్నాయి. ఆ వాహన యోగము, భూమి, గృహ, వస్తు వాహనాలు కొనుక్కునే అవకాశం కూడా ఈ రోజు కనబడుతోంది. పాత దోషాల నుంచి మీరు విముక్తి చెందుతారు. పితృదోషాలు కావచ్చు, నాగదోషాలు కావచ్చు, ఇలాంటివి ఏవైనా ఉంటే కనుక అవి ఈ రోజుతో మీకు తీరిపోయే అవకాశం కనబడుతోంది. ఇది గోచార రీత్యా అని గమనించండి. వ్యక్తిగత జాతకం అనేది కాదు. ఆ విషయం గమనించుకోండి. అయితే కుటుంబంలో ఆనందమైన వాతావరణం కనబడుతోంది. కుటుంబ పరంగా కూడా ఎటువంటి సమస్యలు ఈ రోజు కనబడలేదు. వ్యాపారస్తులకు చాలా చక్కని అనువైన సమయము. రాజకీయ నాయకులకు కూడా ఈ రోజు అనుకూలమైన సమయము. నిరుద్యోగులకు, వ్యవసాయదారులకు, చిత్ర పరిశ్రమలో ఉండే వారికి కూడా చాలా చక్కగా ఉండబోతోంది. ఓవరాల్ గా ఈ రాశిలో ఉండే వారికి అందరికీ చాలా చక్కని రోజు, శుభదినము అని చెప్పవచ్చు. మీకు చెప్పదగిన పరిహారము గురు మంత్రాన్ని తప్పనిసరిగా పఠించే ప్రయత్నం చేయండి. గురు గాయత్రి కానీ గురుగ్రహ స్తోత్రం కానీ పఠించినట్టయితే తక్కువలో తక్కువ 3 సార్లు పఠించే ప్రయత్నం చేసుకోండి.